హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వరలక్ష్మి వ్రతానికి నేను సింపుల్గా డెకరేట్ చేసింది నేను మీకు చూపిస్తానండి. ఇలా అమ్మవారి సెట్ నా దగ్గర ఉంటుందన్నమాట. సో ఒక బాడీది అంటే ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ బాడీది ఒకటి కొనుక్కున్నాను. సో జస్ట్ మనం దానికి ఒక ఫేస్ పెట్టేయటమే. నాకు విడిగా ఒక అమ్మవారి ఫేస్ ఉందన్నమాట. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం లోపల నేను ఒక స్టిక్ లాగా పెట్టుకున్నాను. ఆ స్టిక్కి ఒక క్లాత్ అంతా చుట్టేసాను అనమాట. ఎంతవరకు చుట్టాలి అంటే మనకు ఆల్రెడీ బాడీకి మనకి హెడ్ పెట్టుకోవటానికి ఆల్రెడీ ఇత్తడి చెంబుతో పెట్టుంటుందండి. నెక్ అంటే కింద బాడీ అది చెంబుతోనే స్టార్ట్ అవుతుంది. సో అందుకని అది పైన నిలబెట్టడం కోసం నేను ఇలా స్టిక్తో క్లాత్తో చుట్టేసి కరెక్ట్గా ఆ చెంబుకు ఫిట్ అయ్యేలాగా నేను పెట్టుకున్నాను అనమాట. ఇది అమ్మవారి ఫేస్. సో ఈ ఫేస్ని నేను అక్కడ పెట్టాలి అందుకని. సో కరెక్ట్గా నుంచోవటం కోసం నేను అలా అరేంజ్ చేసుకున్నాను క్లాత్తో. సో ఎందుకు స్టిక్ కూడా యూస్ చేసాము అంటే మనకు స్ట్రైట్గా రావాలి కాబట్టి. సో అమ్మవారి ఫేస్ని మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. నా పాత అమ్మవారి ఫేస్ అయితే కొంచెం స్టోన్స్ అవన్నీ డెకరేషన్తో ఉంటుంది. బట్ ఈసారి మాత్రం నేను ప్లెయిన్ది పెడదాం అనుకున్నాను. సో అందుకని ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, వెనక స్టిక్ నేను పెట్టింది ఎందుకు అంటే కట్టడం కోసం. సో అమ్మవారి ఫేస్ నిలబడాలి కాబట్టి సో అలా నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బొమ్మలకి మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా హోల్స్ ఇస్తారండి. సో మా పాపవి డ్యాన్స్వి ఉన్నటువంటి అన్నీ నేను అమ్మవారికి ఫస్ట్ పెడుతున్నాను. సో చూసారు కదా, ఇలాంటివి అయితే మనకి పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు బొమ్మలకి అయితే అలా హోల్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడైతే ఇలా చక్కగా అన్నీ అవైలబుల్గా పెట్టారు, డిజైన్ చేశారు. సో ఇలా ఈజీగా పెట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే హోల్స్ లేవు కాబట్టి మేము స్టిక్కర్స్ యూస్ చేసేవాళ్ళము. బట్ బుట్టలు అలాంటివి పెట్టుకోవటం కుదిరేది కాదనమాట. లేదా మనకి 2 sides టేప్ ఉంటుంది కదండి, అది పెట్టి అతికిచ్చేవాళ్ళం. సో నెక్స్ట్ ఇంక నేను అమ్మవారికి జ్యువెలరీ వేయటం కోసం ఇవన్నీ పెడుతున్నాను. మీకు లాస్ట్ వీడియోలో పాపకు కొన్న జ్యువెలరీ ఉన్నాయి కదండి, అది పెడుతూ ఫస్ట్ అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి గోల్డ్ పెట్టచ్చు అని నేను ఫస్ట్ ఇలా అరేంజ్ చేస్తున్నాను. సో మనకి ఏమేమి సెట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇలా పెడుతున్నాను అనమాట. నడుము దగ్గర ఇట్లా పెట్టుకున్నాను. వెనక థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆ జ్యువెలరీకి మనం ఈజీగా దూర్చుకోవచ్చు. బట్ ఈ బొమ్మకి ఏంటి అంటే మనకు మధ్యలో టై చేసి ఉంటుంది, కుట్టేసి ఉంటుంది అనమాట. సో హోల్స్ కనపడతాయి, చక్కగా ఆ హోల్లో దూర్చేసుకుంటే సరిపోతుంది. సో అమ్మవారికి నేను ఇలా ఫస్ట్ మోడల్ ఇలా పెట్టుకుందాము అని అన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట. రేపు హడావుడి పడకుండా ఉండటం కోసం ముందే నేను ఇలా డిజైన్ అంటే ఇలా డెకరేట్ చేసుకుందామని ఒక ఐడియా కోసం చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది పాపిడి బిళ్ళతో వస్తుంది కదండి, అదనమాట. సో అది కూడా ఫేస్కి అమ్మవారికి బాగా కరెక్ట్గా సరిపోయింది, అంటే ఈజీగా పెట్టుకునేటట్టు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెట్టాను కదండి, అమ్మవారి ఫేస్ నేను బ్లాక్ థ్రెడ్తో వెనకాల టై చేశాను అనమాట. సో బ్యాంగిల్స్ ఏమో పాపవి అన్నీ పెట్టేశాను. మనకి అరవంకి వచ్చింది, నేను ఒకటి మాత్రం లెగ్కి కట్టానండి, అంటే దూర్చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అరేంజ్ చేశాను అనమాట. పాప బ్యాంగిల్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. మా పాప అయితే అమ్మవారిని నచ్చి ముద్దు కూడా పెట్టుకుంటూ ఉంటుంది అమ్మవారిని. సో నెక్స్ట్ నేనేం చేశానంటే ఒక లోటస్ ఫ్లవర్ తయారు చేద్దాం అనుకున్నాను. సో ఆ లోటస్ ఫ్లవర్ కోసం ఒక చార్ట్స్, మనకి పిల్లల చార్ట్స్ ఉంటాయి కదండి, ఆ చార్ట్స్ నా దగ్గర ఉంటాయి అన్నమాట ఎప్పుడు రెడీగా. సో అవి తెప్పించుకొని నేను ఇలా పెటల్ షేప్ కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 sheets ఒకేసారి మీరు కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఒక్కొక్కటి కట్ చేయటం అంత టైం వేస్ట్ అనమాట, అంటే టైం చాలా పడుతుంది. ఇలా అయితే ఈజీ ప్రాసెస్. నాకు ఈ లోటస్ చేయడానికి గట్టిగా ఒక 10 minutes కూడా పట్టలేదండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసాను. నేను క్రాఫ్ట్స్ ఇలాంటివి అయితే చాలా ఫాస్ట్గా చేస్తాను. సో నేను మా మమ్మీకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నాను వ్రతానికి. సో అందుకని ఇలా అరేంజ్ చేస్తున్నాను, తనకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. నేను అలాగో చేయలేను కాబట్టి. సో ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని నేను ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో పెటల్స్ ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో కట్ చేసుకొని ఈ కింద అతికించుకునేటట్టు పెడతాను. అంచు వరకే గ్లూ రాసి అలా అతికేటట్టు పెడతాను అనమాట. కొంచెం గ్యాప్ మాత్రం ప్లేట్ మధ్యలోకే ఆ చార్ట్ వెళ్ళేటట్టు పెట్టుకోవాలండి. సో అప్పుడే నిలబడుతుంది. సో అన్నీ పెట్టిన తర్వాత పెటల్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా మధ్యకి కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మీకు కిందకి పడుతున్నట్టు ఉంటుంది. అదే మనం ఫోల్డ్ చేయకపోతే ఇలా పైకి నుంచి ఉంటాయి పెటల్స్. అందుకని మొత్తం అతికించిన తర్వాత మీరు 1 by 1 హోల్డ్ చేసుకోవాలి. ఇట్లా మధ్యకి సెంటర్కి
ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే అడ్జస్ట్ అవ్వండి. సో మొత్తం పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే ఒకదానిపైన ఒకటి పెట్టెలు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం మధ్యకి. సో కావాలనుకుంటే లాస్ట్ పెటల్ ఎండ్ ఏదైతే ఉందో దాన్ని పెన్సిల్తో కూడా చుట్టి వదిలేయచ్చు, ఇంకొంచెం ఫ్రిల్ లాగా వస్తుందన్నమాట. నేను అలా చేయలేదు. ఇలా నేను మొత్తం పెటల్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఒక రోజ్ ఫ్లవర్ లాగా పెట్టుకున్నాను, లోటస్ ఫ్లవర్ లాగా చేశాను అనమాట. నేను అమ్మవారిని బొమ్మ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. దీని లోపల ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్కి చూడండి ఎంత బాగుంటుందో. అదే మనకి క్రష్డ్ చార్ట్స్ అయితే ఇంకా అందం వచ్చాయి, బట్ ఈ 2 కలర్సే నాకు దొరికినాయి. మీకు ఇంకా బ్రైట్గా కావాలనుకుంటే ఈ చార్ట్స్కే మనకి గిఫ్ట్ ర్యాప్స్ అతికించుకొని మనం ఇలా పెటల్స్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకున్న టైంలో నేను ఇప్పుడు చేసే సిచ్యువేషన్లో లేను కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను త్వరగా అయిపోవటం కోసం. సో ఇలా శాంపుల్గా నేను మీకు చూపిస్తున్నానండి. యాక్చువల్గా రెడ్ కలర్ అలాంటి చార్ట్స్ అయితే ఇంకా అందం వస్తాయి, బట్ నా దగ్గర ఉన్న ఇవే కాబట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చండి. నాకు ఈ క్రాఫ్ట్స్ అయితే చాలా ఈజీ. అసలు నేను చాలా ఫాస్ట్గా చేసేస్తాను ఇలాంటి వర్క్స్ అన్నిటినీ కూడా. ఎవ్రీ ఇయర్ నేను బొమ్మని ఇలా పెట్టేదాన్ని కాదు, మనం బిందెకి కట్టి చేస్తారు కదా, సో అలా నా ఓన్గా నేను హ్యాండ్స్తో చేసుకొని అమ్మవారిని పెట్టుకునేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు నాకు కుదరదు కాబట్టి ఇలా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా బయట నేను సెట్టింగ్ ఇలా చేసుకున్నానండి. కిచెన్ హోల్డర్స్ ఉంటాయి కదా, అవి నేను పైన 4 1 by 1 పెట్టుకొని ఈ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగిలిచ్చేసేసాను. తగిలిచ్చి ఫిఫ్త్ వన్ ఆ ఫిఫ్త్ వన్ ఏదైతే ఉందో ఇలా మధ్యకి నేను వేలాడి తీసాను అనమాట. సో ఈజీగా సింపుల్గా డెకరేషన్ కోసం. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో హూలా హూప్ రింగ్ని నేను మీకు చూపించాను కదా, బ్యాక్ డ్రాప్ లాగా. సో అది నేను ఇలా వెనకాల ఇలా పెట్టుకున్నాను అనమాట, సింపుల్ సెట్టింగ్ కోసం. బ్యాక్ డ్రాప్ అంతా బాగుండాలని. సో అమ్మవారిని ఆ రింగ్ దగ్గర మధ్యలో పెడితే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. సో ఈజీగా మనం కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చెప్పాను కదా, అట్లీస్ట్ మీరు ఒక 10-15 మినిట్స్లో అరేంజ్ చేసుకోవచ్చు, అంత ఈజీగా. నేను నుంచొని గబగబా చేసుకున్నానండి. అంటే లెగ్ బాగోకపోయినా నేనే అంత ఫాస్ట్గా చేసుకున్నాను అంటే మీరు ఇంకా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే నేను జస్ట్ మీకు ఐడియా ఇస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైడేకి అయినా ఎవరైనా చేసుకోవాలనుకున్నా ఇలా ఈజీగా చేసుకోండి. ఇంట్లో ఏ పూజకైనా సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టు మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఇలా నేను బ్యాక్ డ్రాప్ అంతా అరేంజ్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఓపికతో చేయాలండి, ఇష్టంగా. నేను ఈ ఇయర్ మిస్ అవుతానని నేను ఎంతో ఫీల్ అయ్యాను. అసలు నాకు జరగదేమో అని ఏడుపు వచ్చేసింది. బట్ నేను ఎలాగైనా చేయాలి అనుకున్నాను, అమ్మవారిని మా ఇంట్లో ఉంచాలి అనుకున్నాను. సో అందుకని మా మమ్మీకి ఇలా హెల్ప్ చేశాను, నాకు తోచినంత వరకు త్వరగా అవ్వాలని. సో అంతా ఇలా డెకరేట్ చేయటం, అమ్మవారిని అన్నీ ఇంక వాళ్ళకి చూపించాను, ఇలా చేసుకోండి, ఇట్లా పెట్టుకోండి అని. సో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా చేస్తాను 5 ఫ్రైడేస్. నేను పూజలు అయితే చాలా బాగా చేసుకుంటాను. సో అందుకని పెట్టుకున్నానండి ఓపిక తెచ్చుకొని. ఇలా చేసుకున్న తర్వాత మనకి కొబ్బరికి అంటే కలశం వెనకాల డెకరేషన్ కోసం ఇప్పుడు ఒక స్టాండ్ వస్తుంది కదా, సో దానికి నేను ఇలా అమ్మవారికి ఆల్రెడీ స్టిక్ పెట్టింది ఉంది కదండి, ఆ లోపలికి మనకి సర్కిల్ లాగా ఇస్తారనమాట స్టాండ్కి. ఆ సర్కిల్లోకి దూర్చేసి నేను పెట్టుకున్నాను. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఒరిజినల్ గోల్డ్ వేసుకోవటం కోసం నేను ఆ స్టాండ్ని యూజ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా మనం పెట్టుకోవచ్చు. లేదా మీకు ఇంకా కావాలి అనుకుంటే మనం ఇప్పుడు నేను గోల్డ్ తగిలించాను కదండి, వాటికి మీరు చక్కగా దండలు కూడా వేసుకోవచ్చు, పూల దండలు. సో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మీకు ఐడియా కోసం నేను ఇలా మీకు చూపించాను. కలిసనే కాదు, మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అమ్మవారి బ్యాక్ డెకరేషన్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా నగలు వేయటానికి కోసం. సో ఇలా నేను అమ్మవారిని రెడీ చేసుకున్నానండి. నాకు రాదు, చేత కాదు, నువ్వు మిస్ అవుతున్నాం అనే వర్డ్స్ నేను అస్సలు వినలేను. సో అందుకని నేను ఖచ్చితంగా నన్ను ఎవరైతే నేను చేయలేను అని అనుకుంటారో వాళ్ళకి నేను ఎలాగైనా నేను పెట్టి చూపించాలి అనుకున్నాను. అందుకని నేను ఈసారి మాత్రం అమ్మవారిని మిస్సే చేయలేదు. కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ పెట్టాల్సిందే అనుకున్నాను నేను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.